నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనేది పాత సామెత. అయితే నోటిని ఆరోగ్యంగా ఉంచుకుంటే మొత్తంగా మన ఆరోగ్యమే భద్రంగా ఉంటుందనేది కొత్త సామెత. కారణాలేవైనా కావచ్చు, ఇవాళ మనలో చాలా మందిలో వయసుతో పాటు దంతక్షయం మొదలుకొని చిగుళ్ళు జారిపోవటం, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరగటం వరకు చాలా రకాల దంత సమస్యలే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు చిగుళ్లలో సమస్యలు తలెత్తడానికి కారణాలేంటి? చిగుళ్ల జబ్బుకు ఆధునిక దంత వైద్యంలో ఎలాంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి మొదలైన వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఓ అందమైన చిన్న చిరునవ్వు మనమంటే ఏమిటో ఎదుటివారికి చెప్పకనే చెబుతుంది. అందమైన ఆ చిరునవ్వుకు అంతకంటే అందమైన పలువరస, చక్కని ముఖారవిందం తోడైతే మరింత అందంగా ఉంటుంది. అయితే అందమైన చిరునవ్వుకు చక్కటి పలువరస, అందమైన ముఖారవిందం ఇవి మాత్రమే చాలవు. ముత్యాల్లాంటి దంతాల్ని పట్టి ఉంచే మన చిగుళ్ళు కూడా చక్కటి ఆరోగ్యంతో ఉండాలి. అప్పుడే మన చిరునవ్వు శోభాయమానంగా ఉంటుంది. అయితే కారణాలేవైనా కావచ్చు, కానీ ఇవాళ మనలో చాలామందికి చిగుళ్లలో చాలా సమస్యలే కనిపిస్తున్నాయి. చిగుళ్లలో వాపు, రక్తస్రావం, చిగుళ్ళు జారిపోవడం ఇవన్నీ ఇవాళ నోటి ఆరోగ్యానికి ప్రమాదకరంగా పరిణమిస్తున్నాయి. సాధారణంగా పంటికి పై భాగం క్రౌన్ అని అంటాము, లోపల భాగం రూట్ ఉంటుంది. ఈ రూట్ అనేది బోన్లో ఉంటుంది. ఈ బోన్ పైన రూట్కి క్రౌన్కి మధ్యలో పెరిడాంటల్ లిగమెంట్ ఉండి దాని మీద గమ్ ఉంటుంది. ఈ కవర్ చేస్తా ఈ గమ్ ఎటువంటి కారణం చేతైనా ఇన్ఫ్లేమ్ అయితే దాన్ని చిగుళ్ళ ప్రాబ్లం అని అంటాము. ఈ చిగుళ్ళు రూట్ పార్ట్ని కవర్ చేసి ఇన్ బిట్వీన్ టీత్ ఒక పింక్ కలర్ ప్యాపిల్ లాగా ఉంటాయి. సో ఈ చిగుళ్ళు ఎప్పుడైతే కనుక మనకి ఇన్ఫ్లేమ్ అవుతాయో దాన్ని జింజివైటిస్ అని అంటాము. సో ఇట్లా క్రానిక్ జింజివైటిస్ అంటే చిగుళ్ళు వాచి ఉండి దాని నుంచి బ్లీడింగ్ వస్తూ ఉంటుంది. అది కంట్రోల్ చేయకపోతే ఏమవుతుందంటే అది పెరిడాంటైటిస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. పెరిడాంటైటిస్ అంటే లోపల ఉన్న ఎముక అరగటము. ఇవన్నీ ఎందుకు జరుగుతాయి అంటే క్యాలిక్యులస్ వల్ల. క్యాలిక్యులస్ అంటే గార వల్ల జింజివైటిస్ వచ్చి ఈ జింజివైటిస్ని ట్రీట్ చేయకపోతే పెరిడాంటైటిస్ వచ్చి పళ్ళు అనేది కదులుతూ ఉంటాయి. సో ఎవ్రీ డే మనం తిన్నది ఏమవుతుందంటే ఒక ఫిల్మ్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే ప్లాక్ అని అంటాం. అది స్మూత్గా ఉంటుంది. అది క్లీన్ చేసేసుకుంటే బ్రష్తో పోతుంది. ఎప్పుడైతే అది క్లీన్ చేసుకోలేదో అది గట్టిగా అవుతుంది. అది క్యాలిక్యులస్. దాన్ని టార్టర్ అని కూడా అంటాము. సో ఒకసారి అది టార్టర్ కింద కన్వర్ట్ అయితే మనం ఎంత బ్రష్ చేసుకున్నా కూడా అది పోదు. అది స్కేలింగ్ అనేది చేపించుకుంటేనే పోతుంది. ఎప్పుడైతే ఆ గార్ అనేది మన చిగుళ్ళ దగ్గర ఉంటుందో చిగురు రియాక్ట్ అయ్యి ఇన్ఫ్లమేషన్ వస్తుంది. సో ఎప్పుడైతే చిగురు ఇన్ఫ్లేమ్ అయిందో చిగుళ్ళ నుంచి బ్లడ్ అనేది వస్తూ ఉంటుంది. సో ఫస్ట్ సైన్ ఏంటంటే చిగుళ్ళు వాచి బ్లీడింగ్ అనేది రావటము. సో చాలామంది ఏం చేస్తారంటే ఈ బ్లీడింగ్ ఉంది కదా అని తక్కువ క్లీనింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుందంటే ఇంకా చిగుళ్ళు వాచి ఈ గారు అనేది చిగుళ్ళ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. చిగుళ్ళ లోపల గారు ఉండి పైన చిగురు కవర్ అయిపోయి చిగురు ఇంకా వాసి ఇంకా బ్లీడింగ్ అనేది వస్తూ ఉంటుంది. స్లోగా ఎముక కూడా అరిగిపోవటం మొదలు పెడతా ఉంటుంది. ఈ చిగురుకి సపోర్ట్ ఇచ్చేది ఎముక. ఎప్పుడైతే ఎముక అరిగిపోతూ ఉంటుందో చిగుళ్ళు స్లోగా ష్రింక్ అవుతూ ఉంటాయి. అంటే బ్లీడింగ్ కూడా తగ్గిపోయి స్లోగా ష్రింక్ అయ్యి చిగుళ్ళు జరిగిపోయి కిందకి వెళ్ళిపోతూ ఉంటాయి. పై చిగుళ్ళు పైకి జరుగుతాయి, కింద చిగుళ్ళు కిందకి జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత స్లోగా ఏమవుతుందంటే పళ్ళ మధ్యలో సన్న గ్యాప్స్ అనేది వస్తుంది. అప్పుడు కూడా మీరు ట్రీట్మెంట్ తీసుకోకపోతే గ్యాప్స్ బాగా పెరిగిపోయి ఆ తర్వాత పళ్ళల్లో కదలిక అనేది స్టార్ట్ అవుతుంది. ఆ కదలిక స్టార్ట్ అయినాక స్లోగా పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. కాబట్టి పెరిడాంటల్ ప్రాబ్లం అనేది నొప్పి లేకుండా జరిగిపోతూ ఉంటుంది. మనం తినే జంక్ ఫుడ్ కావచ్చు, మనం తాగే కోలా పానీయాలు, కాఫీ, టీలు కావచ్చు, ధూమపానం, మద్యపానం, గుట్కా, సిగరెట్ వంటి పొగాకు వ్యసనాలు కావచ్చు. ఇవన్నీ ఇవాళ మన చిగుళ్లకు శాపాలుగా మారుతున్నాయి. చివరికి చిగుళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. చిగుళ్లకు దంతాలకు మధ్య ఉండే ఖాళీ స్థలాల్లో ఆహారపు తునకలు ఇరుక్కుపోవడం, దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడంతో ఆహారపు తునకలు అక్కడే ఉండిపోయి కుళ్ళిపోవడంతో హానికారక బ్యాక్టీరియా చేరుతుంది. ఈ బ్యాక్టీరియా క్రమంగా చిగుళ్లలో వాపు, రక్తస్రావం వంటి సమస్యల్ని తెచ్చిపెడుతూ చివరకు ఏకంగా చిగుళ్లకే ఎసరు పెడుతుంటుంది. కొన్ని సందర్భాలలో చిగుళ్ల కింది భాగంలోని ఎముకల్లోకి కూడా బ్యాక్టీరియా చేరి పెరియోడాంటైటిస్ అనే సమస్య కూడా మొదలవుతుంటుంది. జింజివైటిస్ వచ్చిందనుకోండి, అప్పుడు ట్రీట్మెంట్ అనేది క్లీనింగ్. కంపల్సరీ క్లీనింగ్ చేసి గమ్ము మసాజ్ అనేది చేసుకోవాలి. పొద్దున పూట రాత్రిపూట పైన చిగుళ్ళు
గమ్ యాస్ట్రింజెంట్స్ అని ఉంటాయి, అవి మీకు దంతవైద్యుడు ప్రిస్క్రైబ్ చేస్తారు. ఆ యాస్ట్రింజెంట్స్ గమ్ మీద రాసి ఫింగర్తో పైన గమ్స్ కిందకి, కింద గమ్స్ పైకి గట్టిగా మసాజ్ చేసుకోవాలి బ్రషింగ్ అయినాక. యూజువల్గా బ్రషింగ్ ఆఫ్ ద నోరు క్లీనింగ్ అంటే ఈ పళ్ళు క్లీన్ చేసుకుని, గమ్ మసాజ్ చేసుకుని, టంగ్ క్లీనింగ్ చేసుకోవటమే బ్రషింగ్. ఇవన్నీ చేస్తే కనుక మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. సో ఒకవేళ మీకు పెరిడాంటల్ ప్రాబ్లం అంటే ఎముక కూడా అరిగిపోతూ ఉంటే ఎంతవరకు అరిగిపోయింది అనేది చూసుకుంటాం ఎక్స్రేస్లో. ఒకవేళ ఎముక బాగా అరిగిపోతూ ఉంటే ఫ్లాప్ సర్జరీ అని చేస్తాము. అంటే చిగుళ్ళన్నీ ఓపెన్ చేసి ఆ లోపల ఎముక అరిగిపోయి ఒక గ్రాన్యులేషన్ టిష్యూ ఫామ్ అవుతుంది. అదంతా నీట్గా క్యూరేట్ చేసి మళ్ళీ ఎముక ఫామ్ అవటానికి బోన్ గ్రాఫ్ట్ అనేది పెడతాము. అది హైడ్రాక్సీ అపెటైట్ క్రిస్టల్స్. ఎప్పుడైతే బోన్ గ్రాఫ్ట్ పెట్టి క్లోజ్ చేస్తామో 6 monthsకి మళ్ళీ నీట్గా ఎముక అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఈ ఎముక అనేది ఫామ్ అవటానికి మనం పెట్టే గ్రాఫ్ట్ ఉపయోగపడుతూ ఉంటుంది. దీని నుంచి ఎముక రెస్పాండ్ అయ్యి మళ్ళీ రీగ్రో అవుతూ ఉంటుంది. సో అది బోన్ ఫార్మేషన్కి మనం ఉపయోగపడతాము. సో అది పెరిడాంటైటిస్ ఉన్నప్పుడు ఫ్లాప్ సర్జరీ చేసి ఎవ్రీ 6 months ఒకసారి చెకప్ చేసుకుని ఎవ్రీ 6 months ఒకసారి పళ్ళు క్లీన్ చేయించుకుంటే మళ్ళీ ఈ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. చిగుళ్లలో సమస్యలు మొదలైనప్పుడు చిగుళ్లలో తరచూ వాపు వస్తుంటుంది. చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుంటుంది. చిగుళ్లను ముట్టుకుంటే బాగా నొప్పిగా ఉంటుంది. చిగుళ్ళు బలహీనం కావడంతో పళ్ళు కూడా పక్కలకు కదిలిపోతుంటాయి. దంతాలు ఊడిపోవడం జరుగుతుంటుంది. ఇప్పటికే హై బీపీ, షుగర్ జబ్బులు ఉన్నప్పుడు వాటికి వాడే మందుల మూలంగా కూడా చిగుళ్లకు మరింతగా సమస్యలు పెరుగుతుంటాయి. గర్భనిరోధకానికి వాడే నోటి మాత్రల మూలంగా కూడా ఒక్కోసారి చిగుళ్లలో సమస్యలు కనిపిస్తుంటాయి. చిగుళ్లలో వాపు, రక్తస్రావం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాలి. ఎవ్రీ ఇయర్ మీరు నీట్గా గమ్స్ కింద కూడా క్లీన్ చేయించుకోండి. ఎవ్రీ టైం మీరు 2 times బ్రష్ చేసుకోండి, పొద్దున నైట్ పడుకోబోయే ముందు. ఈ బ్రష్ చేసుకున్నాక గమ్ మసాజ్ కంపల్సరీ చేసుకుంటే గమ్స్ స్వెల్లింగ్ అనేది ఉండదు. తర్వాత మీరు ఎక్కువ స్టిక్కీ ఫుడ్స్ కానీ, ఏదైనా చాక్లెట్స్ కానీ, ఏదైనా అతుక్కునే ఫుడ్స్ కానీ తిన్నప్పుడు ఒకసారి నోరు క్లీన్ చేసేసుకోండి. ఒకవేళ ఇన్ బిట్వీన్ టీత్ ఏమన్నా కనుక ఫుడ్ ఇరుక్కుంటున్నట్టయితే ఫ్లాసింగ్ కంపల్సరీ చేసుకోండి. ఎందుకంటే ఇన్ బిట్వీన్ టీత్ టూత్ బ్రష్ వెళ్ళదు కాబట్టి ఫ్లాసింగ్ చేసుకుంటే మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. కూల్ డ్రింక్స్ తీసుకోవటం తగ్గించండి. షుగర్ ఇంటేక్ తీసుకున్నప్పుడు ఒకసారి నీళ్ళు తీసుకుని కడుక్కోండి. ఒకవేళ మీరు బయట ఉన్నప్పుడు మీరు కడుక్కోవటం ఇబ్బంది అయితే అప్పటికప్పుడు గార్గిల్ చేసి మింగేసేయండి, ఇబ్బంది ఏమి ఉండదు. మీకు మీరు ప్రికాషన్స్ తీసుకుని దంతవైద్యుని సంప్రదిస్తే ఎటువంటి ఇబ్బందులు ఉండదు. చిగుళ్ల వ్యాధులన్నీ చాలా వరకు దంతాల నుంచే మొదలవుతాయి. కాబట్టి దంతాలను ఆరోగ్యంగా ఉంచుకుంటే చిగుళ్లను మనం చక్కటి ఆరోగ్యంతో ఉంచుకోవచ్చు. దంతాలకు పాచి, గార పట్టకుండా తరచూ స్కేలింగ్ చేయించుకుంటూ ఉండాలి. నిత్యం శుభ్రంగా బ్రషింగ్ చేసుకోవాలి. హై బీపీ, షుగర్, కిడ్నీ, మూర్ఛవ్యాధికి మందులు వాడుతున్నప్పుడు చిగుళ్లకు సమస్యలు పెరిగే అవకాశం ఉందని గుర్తుంచుకొని ముందు నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 3 నెలలకోసారైనా చిగుళ్లను, దంతాలను పరీక్ష చేయించుకోవాలి. చిగుళ్లలో వాపు, రక్తం వంటి సమస్యలు కనిపిస్తున్నప్పుడు నిర్లక్ష్యం చేయకుండా తగిన వైద్య సాయం తీసుకోవాలి. అవసరమైతే డాక్టర్ సలహా మేరకు వేరే రకం మందులకు మారాలి. ఈ జాగ్రత్తలు చిగుళ్లను, దంతాలను చక్కటి ఆరోగ్యంతో